నిర్గమకాండం 1వ అధ్యాయము 14వ వచనము నుంచి మనం చదువుకుందాం. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు చికటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశంలో వారిని ఏ విధముగా మరి కష్టమునకు గురి చేసి ఉన్నారో, వారితో ఏ విధముగా మరి కఠినమైన పనులను చేయించుకుని ఉన్నారో ఇక్కడంతయు కూడా రాయబడి ఉంది. మరి మనము చూచినట్లయితే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ప్రతి ఒక్కరితో కూడా మరి వారు ఎన్నో పనులు చేయించుకొని ఉన్నారు. ఆ ఐగుప్తీయుల బానిసత్వంలో ఇశ్రాయేలీయులని మనము చూస్తున్నాం. అయితే దేవుడు మాత్రము ఆది కాండములోనే వాగ్దానము చేసి ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు, నీ ప్రజలు చెరలోనికి వెళుతారు కానీ మరలా తిరిగి నేను వారిని బయటికి తీసుకొని వస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి వాగ్దానము చేసిన దేవుడు ఏం చేస్తాడండి? వాగ్దానాలని నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. ఇక్కడ కూడా మనము వాక్యంలో చూస్తే దేవుడు వాగ్దానాలని నెరవేర్పులోనికి తీసుకొని రావడము మాత్రమే కాదు, కానీ ఇక్కడ అనేకులు మరి ముఖ్యంగా స్త్రీలు దేవునికి భయపడిన వారుగా, అలాగే దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా మనము చూస్తాం. అదే 1వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు ఐగుప్తు రాజు షిఫ్రాపూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చెయ్యొచ్చు, వారిని కానుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. ఇక్కడ మనము వాక్యములో చూస్తే మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో మరి వారు ఎంతగానో విస్తరిస్తూ వారు వచ్చుచున్నారు. ఇక్కడ మరి ఐగుప్తీయుల కంటే కూడా వారు ఎక్కువ మందిగా కనబడుచున్నారు. కాబట్టి ఇక్కడ ఫరో వీరికి ఆజ్ఞ ఇవ్వడం మనము చూస్తాం. కానీ ఆ మంత్రసానులు ఏం చేస్తున్నారు? దేవునికి భయపడ్డారంట, దేవునికి భయపడే వారిగా ఉన్నారు. సరేలే, రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఈ ఆజ్ఞను మనము పాటించాలి అని అనుకోలేదు, కానీ దేవునికి భయపడిన వారుగా వారు ఉండడం మనము చూస్తాము. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఈ మగపిల్లలు మరి బ్రతికి ఉండడము వారు చూస్తున్నారు, ఆ రాజు చూడడము ఇక్కడ వాక్యంలో మనము చదువుకున్నాం. అయితే వారు ఏమంటున్నారు? హెబ్రీ స్త్రీలంట ఎలాంటి వారంట? చురుకైన స్త్రీలు కదా. కొందరు స్త్రీలు ఎలా ఉంటారు? చాలా చురుగ్గా ఉంటారు. కొందరు ఎలా ఉంటారు? సోమరిగా ఉంటారు. అది ఎక్కడైనా మనము చూస్తుంటాం. కొందరేమో పరిగెడుతూ ఉంటారు. కొందరు ఎక్కడ కూర్చున్నవారు అక్కడే కూర్చుంటారు. ఈ స్త్రీలు ఎవరంట? చురుకైన స్త్రీలు. మంత్రసాని వారి యుద్ధకు వెలక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడంటండి? మేలు చేశాడు. మనము దేవునికి భయపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేసే దేవుడు, కార్యము చేసే దేవుడు, వాగ్దానములను నెరవేర్పులోనికి తీసుకొని వచ్చే దేవుడు.